బిగ్గెస్ట్ హైప్ ఏంటంటే సినిమాకి ఒక రోమర్ మహేష్ బాబు గారు శ్రీకృష్ణుడు అని చెప్పి మేబీ నిజంగానే మ్యాచ్ అవ్వచ్చేమో అనే ఆలోచన చాలా ఉన్నాయి. అయితే యాక్చువల్గా ఏమైందంటే మేము మా ప్రొడ్యూసర్ ఏదో చిన్నదాన్ని వేరే దాని గురించి అనుకున్నాం. గుణ 369 చూస్తే కొంచెం వైల్డ్ అది ఆ పాయింట్. మరి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం డివినిటీ మైథాలజీ కొంచెం వేరే ట్రాక్ అండి. గుణ 369 ఏమో ఇది చెబితే బాగుంటుంది సొసైటీకి అని నేను నమ్మి తీసిందండి. యాక్చువల్గా కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకున్నంతగా నాకు వర్కౌట్ అవుతుంది. బోయపాటి గారు కొన్ని సీన్స్ ని ట్రోల్ చేస్తూ ఉండేవారు. బోయపాటి గారు సినిమాకి పెరుగుతుంది కానీ ఆ ఇంపాక్ట్ ఉంటది కదండి, పెరుగుతుంది కానీ ఎక్కడ తగ్గట్లేదు. కథ ప్రకారం కథ కాకుండా నేను సపరేట్ గా పెంచాలని అసలు అనుకోను. ఈ సినిమాలో కూడా ఎక్కడ పెంచినట్టు కూడా అట్లా పెట్టలేదు. ఎమోషన్ నేను నమ్మేది ఏంటంటే ఎమోషన్. ఇప్పుడు రిఫరెన్స్లు ఎలాగో ఈ కృష్ణుడికి సంబంధించిన రిఫరెన్స్ ఉంటాయి కాబట్టి భాగవతం గురించి బాగా డీప్ నాలెడ్జ్ ఉన్న వాడికి రిఫరెన్స్లు అర్థం అవుతాయి సార్. జనరల్ ఆడియన్స్ కూడా అర్థమయ్యేలాగా పెట్టాను జనరల్. అందుకనే ఆదిపురుష్ సినిమా వచ్చింది సార్. అది ట్రోల్ అయినా కూడా మీరు ఇప్పుడు మన సినిమాలో ఉన్న దేవదత్త నాగి గారికి మాత్రం అది బాగా క్రెడిట్ వచ్చింది. హనుమాన్ గా ఆయనకి మంచి పేరు వచ్చింది. సో మీకు ఇక్కడ ఈ క్యారెక్టర్ కి ఆయన తీసుకోవడానికి బలమైన రీజన్ ఆదిపురుష్ హనుమంతుల వారి క్యారెక్టర్ చూసి కాదు, ఆయన్ని మామూలుగా జనరల్ గా కొంతమంది కూడా అన్నారు హనుమంతులుగా చేస్తున్నారు, ఎంత వైల్డ్ కంసరాజ్ క్యారెక్టర్ ఓకేనా అంటే. చిరంజీవి గారు స్టేజ్ మీద బోయపాటి గారికి ఒక ఛాలెంజ్ ఇస్తారు, ఇద్దరికే కలిపి కథ రాయి, ఇంద్రసేనారెడ్డి సమరసింహారెడ్డి కలిసి ఉండేలాగా ఒక కథ రాయమని ఛాలెంజ్ విసిరారు. ఎవరైనా సరే కథకులు ముందుకొచ్చి ఇంద్రసేనారెడ్డి వర్సెస్ సమరసింహారెడ్డి క్యారెక్టర్స్ ని ఒక సినిమాలో పొందుపరిచి మమ్మల్ని చేయమంటే మాత్రం బాలయ్య నేను రెడీ, మీరు రెడీ ఏంటి బోయపాటి ఏంటి లేచిన ఉత్సాహం చప్పట్లు కొడుతున్నావు, ఛాలెంజ్ విసిరాను తీసుకో. గారు ఏమన్నా చేస్తారు అనుకుంటున్నాను, అనుకుంటున్నారు 100% చేస్తారు చెప్పారంటే ఖచ్చితంగా ఇది చేస్తారు అనుకుంటున్నా. ఎందుకంటే గుణ 369 గురించి నేనైతే చెప్పాను, కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అంత కనెక్ట్ అవ్వలేదు. మరి అది ఏమన్నా ప్రమోషన్ లోపం ఏమన్నా అంతా అని అంటే ఎందుకో తెలియదండి. కొంతమంది ఎట్లా ట్రోల్ అయిందంటే అది పూర్తిగా కూడా కాకుండా అది తమిళ సినిమా మహేష్ గారి నుంచి కానీ ఎవరన్నా అంటే బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మహేష్ బాబు గారి సినిమా నుంచి ఈ సినిమాకి 100% బ్లెస్సింగ్స్ ఉన్నాయి. నమ్రత మేడం అయితే ఫస్ట్ నుంచి వస్తూనే ఉన్నారు, ప్రతిదానికి మేడం వస్తున్నారు, ఏం చేస్తున్నారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఇండియా గ్లిడ్జ్. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఎవరున్నారంటే బేసికల్లీ కృష్ణుడి కథలా అనిపిస్తుంది అనమాట, దాని ఇన్స్పిరేషన్ నుంచి తీసుకున్నట్టున్నారు. మరి మేకర్ ఎవరో తెలుసా? కృష్ణుడికి సొంత బామ్మర్ది, కృష్ణుడిని గురువుగా అంటే ప్రథమ గురువుగా భావించే అర్జునుడు అనమాట. అంటే ఆ పేరు పెట్టుకున్న అర్జున్ జంధ్యాల గారు అయితే డైరెక్టర్ అనమాట. ఆయన మనతో పాటు ఉన్నారు. దేవకి నందన వాసుదేవ సినిమా గురించి మాట్లాడడానికి అనమాట. చాలా సీక్రెట్స్ చెప్పబోతున్నారంట, తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉంది? హలో అండి, నమస్తే. బాగున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటో ఇవన్నీ డీకోడ్ చేసుకోవడం అలవాటు కదా సార్ ఈ జనరేషన్ లో. ఇదేమో సుదర్శన్ చక్రం. ఇప్పుడు దేవకి నందన వాసుదేవ అన్నారు, యశోదానందన వాసుదేవ అనలేదు. దేవకి ప్లేస్ లో ఝాన్సీ గారి పోస్టర్ ఒకటి వదిలేరు. అంటే ఇప్పుడు ఈయన ఝాన్సీ గారి దగ్గర పెరుగుతాడా, లేదంటే యశోద వేరే ఆవిడ దగ్గర పెరుగుతాడు? అది మీరు సినిమాలో ఎంత కూడా ఆలోచించారు. దేవకి నందన అంటే కృష్ణుడు, అది మాత్రం కరెక్ట్ గానే ఉంది. యశోద నందన అనలేదు, మీరు రివీల్ చేశారు యాక్చువల్ గా దేవకి గారి గురించి. దేవకి గారి ఫోటో చూసారు, ఝాన్సీ గారి ఫోటో. దేవకి గారి ప్లేస్ యశోద గారు కూడా ఉంటారా సినిమాలో? అది వేరే కథ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అంటే మంచి హైప్ క్రియేట్ అవుతుంది బికాస్ ఆఫ్ అంటే మీరేమో ఎంతో కొంత ఆ సీన్స్ మీ ఇంపాక్ట్ కొంచెం ఉంటది. ఒకవేమో ప్రశాంత్ గారి పేరు కనిపిస్తుంది, కృష్ణుడి బ్యాక్ డ్రాప్ అంటున్నారు, హనుమాన్ రిఫరెన్స్ ఒకటి కనిపిస్తుంది. అంటే మాకు ఇలాంటివన్నీ మైండ్ లోకి వస్తూ ఉంటాయి కదా సార్, ఎంతో కొంత తెలియకుండా హైప్ క్రియేట్ అవుతుంది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నవంబర్ 14th వస్తున్నారు. 14th రోజు కంగువా ఒకటి వస్తుంది. కంగువా వస్తుంది సార్, మట్కా ఒకటి వస్తుంది, మనది వస్తుంది. సో ఈ కాంపిటీషన్ లో లాస్ట్ టైం హనుమాన్ కూడా పెద్ద కాంపిటీషన్ లో రిలీజ్ అయింది. అప్పుడు సంక్రాంతి విన్నర్ అయింది బేసికలీ చెప్తున్నాను. మరి ఇప్పుడు కూడా కాంపిటీషన్ లో వస్తున్నారంటే
సెంటిమెంట్ మనల్ని ఎవరు ఆపుతారు? వెనకాల అక్కడేమో వెనకాల హనుమంతుడు ఉన్నాడు, ఇక్కడేమో వెనకాల కృష్ణుడు ఉన్నాడు అనే ధీమాతో వస్తున్నారా? లేదండి. అట్లా కాదు. సినిమా కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తోనే వస్తుంది. యాక్చువల్‌గా 14థ్ అని మేము ముందరగా అనుకున్నాం. సరే పెద్ద సినిమాలు మీరన్నట్టు అవి కూడా వస్తున్నాయి. హ్మ్. కంటెంట్ ఉంటే ఈ రోజుల్లో మొన్న దివాళీకే అందరూ కూడా ఏమన్నారు, మంత్ ఎండ్ వస్తుంది దివాళీ, హ్మ్. సినిమాలు కూడా వస్తున్నాయి. మంత్ ఎండ్‌కి ఎవరు చూస్తారన్నారు. హ్మ్. కట్ చేస్తే 3 సినిమాలు ప్రాఫిట్స్‌లో 3 ఉన్నాయి. బ్లాక్ బస్టర్‌లు. కదా! యాహ్! సో, మనం మంత్ మధ్యలోనే ఉన్నాం. ఇబ్బందేం సో, సో, సినిమా కంటే అది కాక ఏందంటే 'కంగువ' ఒక డిఫరెంట్ జానరు. అవును. 'మట్కా' ఒక డిఫరెంట్ జానరు. హ్మ్. 'దేవకీ నందనం వాసుదేవ' హ్మ్. ఎంటైర్‌లీ ఆ 2 సినిమాలకి పూర్తిగా భిన్నమైన సినిమా. హ్మ్. సో, మన కంటెంటు తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా దగ్గరయ్యే సినిమా. హ్మ్. సో, ఈ కంటెంట్ మీద నమ్మకంతోనే హ్మ్. సార్ అంతే. అంటే బేసికల్లీ ఇప్పుడు అంటే కంటెంట్ ఉంటే ఆటోమేటిక్‌గా థియేటర్‌లు కూడా పెరుగుతూ ఉంటాయి. అవును. బట్ స్టార్టింగ్ అయితే థియేటర్‌ల ఇష్యూ ఏమన్నా వస్తదా సార్? కొంచెం షేరింగ్‌లో ఏమన్నా కొంచెం కొన్నిట్లకి తక్కువ రావడం, కొన్ని సినిమాలకి ఎక్కువ బట్ రావడం ఇలాంటివి ఏమన్నా? పర్లేదండి. మన సినిమాకి సరిపోయేంత సఫిషియెంట్‌గానే థియేటర్స్ హ్మ్. హ్మ్. వస్తున్నాయి. అంటే హ్మ్. మీరన్నట్టు కొంత హ్మ్. ఉంటాయి. హ్మ్. ఒక ఒక పెద్ద కాంపిటీషన్‌లో వచ్చి అవతల పెద్ద హ్మ్. మూవీస్ ఉన్నప్పుడు కొంచెం థియేటర్ తగ్గుతుంది మాత్రం హ్మ్. వాస్తవమే. హ్మ్. బట్ నా ఉద్దేశ్యం ఏం లేదండి. ఫస్ట్ డే ఎంతో కొంత మేము పుల్ చేయగలిగి థియేటర్‌కి హ్మ్. తీసుకొస్తే, తర్వాత థియేటర్‌గా ఆడియన్సే తీసుకొచ్చి కూర్చోబెడతారు హ్మ్. హ్మ్. అనేది పూర్తి నమ్మకం ఉంది. హ్మ్. యాహ్! బట్ నిజం చెప్పండి సార్. యాహ్! ప్రశాంత్ వరం గారు లాస్ట్ టైమ్ చాలా ఛాలెంజింగ్‌గా తీసుకొని పెద్ద సినిమాల మధ్య రిలీజ్ చేశారు. ఇప్పుడు కూడా ఏమన్నా ఆ ఛాలెంజ్ ఏమన్నా అన్నారా మీతో? లేదండి పాపం. ఇన్సైడ్ టాక్స్‌లో ఏమన్నా కాదు అన్నారా? కాదు. పర్లేదు ఛాలెంజింగ్‌గా తీసుకుందాం. హనుమాన్‌కి ఏమైందంటే ఆయన ఎప్పుడూ 6 మంత్స్ బ్యాకే ఏసేసారు. హ్మ్. ఓకే. తర్వాత అన్ని పెద్ద సినిమాలు అనౌన్స్ హ్మ్. అయినాయి. హ్మ్. తర్వాత ఇంక వాళ్ళకి ఇప్పుడు సినిమాలకేందంటే ఫైనాన్షియల్స్ అని, అవని, ఇవని 100 ఉంటాయి గదా! వాళ్ళు వెనక్కి ఎళ్ళలేని పరిస్థితుల్లో హ్మ్. కాపోతే కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తోటి దిగిపోయారు. హ్మ్. వర్కౌట్ అయ్యింది. సో, మనమేందంటే మనం సినిమా మీద కాన్ఫిడెన్సు కానీ ఇప్పుడు దాటితే ఇంకా ఎక్కువ డేట్స్ దొరకనివి ఇట్లాంటియన్నీ ఉన్నాయి సార్ క్యాలిక్యులేషన్. హ్మ్. అదొకటి. రెండో రీజన్ ఏంటంటే కంటెంట్ కంపల్సరీ సినిమా బావుంది. హ్మ్. సినిమా బావుంటే ఆడుతుంది హ్మ్. అని పూర్తి నమ్మకం సార్. అందుకోసం వస్తున్నాం అంతే. ఓకే. సో, బిగ్గెస్ట్ హైప్ ఏంటంటే సినిమాకి ఒక రూమర్ మీకు యాహ్! తెలిసిందే. ఈ ఆ! సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అవుతుంది. ఈవెన్ దో ఆర్టికల్స్ కూడా పడుతున్నాయి. పిచ్చి పిచ్చిగా అవునండి. మహేష్ బాబు గారు శ్రీకృష్ణుడు అని చెప్పి. అవును. బికాజ్ ఆయన కూడా హెయిర్ ఎక్కువ పెంచుతున్నారు కదా! రాజమౌళి గారి కోసం ఆ అవును. ఫేసింగ్ అంట. సో, ఎక్కువ హెయిర్ పెంచుతున్నారు. మేబీ నిజంగానే మ్యాచ్ అవ్వచ్చేమో అనే ఆలోచనలు చాలా ఉన్నాయి. ఉన్నాయి. మరి ఉన్నాయి. మీరేమంటారు సార్? అందుకే హీరో గారు లేదండి. ఒకవేళ ఉంటే మా అంత ఆనందించేవాళ్ళు ఎవరు లేరు కదా! అది హ్మ్. ఇదని. హ్మ్. హ్మ్. కాతే యాక్చువల్‌గా ఏమైందంటే మేము మా ప్రొడ్యూసర్ ఏదో చిన్నదాన్ని వేరే దాని గురించి అనుకున్నాం. ఒక హ్మ్. చిన్న సర్ప్రైజ్ ఎట్లా హ్మ్. చేద్దాం హ్మ్. ఏందనేది అనుకుంటే, అది ఎటో పోయి అది వేరే విధంగా ఎళ్ళిపోయింది. హ్మ్. ఇప్పుడు అది కూడా చేయలేని పరిస్థితి అయ్యేలాగా. ఓకే. ఆ సర్ప్రైజ్ కూడా పాపం. ఓకే. అంటే ఎందుకంటే కొన్ని సార్లు కొన్ని జరిగిన తర్వాత హ్మ్. మనం ఎటువంటి టచ్ చేయలేమనమాట. హ్మ్. హ్మ్. అట్లా అది వైరల్ అయింది కాబట్టి అది జరిగింది. హ్మ్. అది ఫేక్ యాక్చువల్‌గా. హ్మ్. ఏదో అది న్యూస్ ఎట్లా స్ప్రెడ్ అయిపోయింది. హ్మ్. ఓకే. బట్ ఎందుకు సార్ బట్ మీరు మహేష్ గారు బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఓకే. నుంచి ఉన్నాయి కదా! హ్మ్. సినిమాకి హ్మ్. యాహ్! ఓపెనింగ్ దగ్గర నుంచి ఆయన హ్మ్. బాగుండాలని ఎప్పుడూ ట్వీట్ చేస్తున్నారు. అన్నీ హ్మ్. చేస్తున్నారు. సో, మహేష్ బాబు గారి బ్లెస్సింగ్స్ పూర్తిగా ఉన్నాయి. యాక్చువల్లీ 'మహేష్ బాబు' గారు 'మురారి' టైమ్‌లో కూడా ఇలాగే కొంచెం లుక్స్ అంటే ఇంత మీసం బియర్డ్ ఎక్కువ ఉండకపోవచ్చు కానీ, అవును. కొంచెం లుక్స్ ఈ కైండ్‌లో ఉంటాయి. అంటే అది క్లాసిక్ అండి. ఆ! దాంతో ఆ! పోల్చలేం గానీ, యాహ్! యాహ్! అది అంటే నేను క్లాసిక్ జస్ట్ గతి. లుక్స్ కోసం మెన్షన్ అంటే చేస్తున్నా. కొంతమంది జాన్రా డిఫరెంట్. 'మురారి' ఆ! అంటే అది ఆ! క్లాసిక్, అది హ్మ్. హ్మ్. అన్‌బీటబుల్ మూవీ. హ్మ్. బట్ మనది కూడా ఒక మాస్ 'మురారి' అనుకోండి. హ్మ్. ఓకే. యాహ్! మిస్సవుతా. యాహ్! ఓకే. బట్ అట్లా. సార్ ఎందుకు సార్ ఓపెన్‌గా చెప్పేస్తున్నారు? సినిమా చూడండి అనంటే కొంచెం ఆ సస్పెన్స్ ఇంకా సినిమాని ప్రమోట్ చేస్తదేమో కదా! ఏది? మహేష్ బాబు గారు ఉన్నారా అంటుంటే, సినిమా చూడండి అనుంటే ఇంకా సస్పెన్స్ ఏమైనా ఇంకా చెయ్యొచ్చు. హైప్ క్రియేట్ చేస్తది. కాదండి. అంటే అంత ఫేక్ న్యూస్‌ని మనం ఓకే. కావాలని ఉన్నారని చెప్పేసి హైప్ తీసుకొచ్చేదానికన్నా, హ్మ్. పబ్లిసిటీ పీక్స్‌లో ఎప్పుడుండాలంటే విషయం లేనప్పుడు. ఓకే. ఆ! విషయం పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడు మనం పబ్లిసిటీని హ్మ్. ఫేక్‌గా హ్మ్. చేయకూడదండి. సినిమా కంటెంట్‌లో విషయం ఉన్నప్పుడు హ్మ్. మన కంటెంటే చెప్పుకోవాలి. అదే యాహ్! మాట్లాడుతది. సో, నాకిప్పుడు ఏమర్థమైందంటే 2 టర్మ్స్ ఉంటాయి సార్. అవును. మార్కెటింగ్ అని ఒకటి, బ్రాండ్ అని ఒకటి. అవును. సో, మార్కెటింగ్ వచ్చేసరికి హైప్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తా ఉంటారు. అవును. అవును. బ్రాండ్ అనేది ఏంటంటే నమ్మకం క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అవును. సో, మీరు బ్రాండ్ వాల్యూ క్రియేట్ బ్రాండ్ అంటే చేసుకోవాలని చూస్తున్నారు. నమ్మకమేనండి. సినిమా హ్మ్. సినిమా ఇది మనం కంటెంట్‌నే ప్రమోట్ చేయాలి. హ్మ్. ఉన్నదాన్నే చెప్పాలి. సో, ఇంకోటేంటంటే సర్ప్రైజింగ్‌గా అంటే మీరు చూడగానే షాక్ అయ్యే ట్విస్ట్‌లున్నాయి. హ్మ్. అంటే మీరు ఆడిటర్‌లో కూర్చొని టైటిల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎవరైనా ఏం కోరుకుంటారు, ఇంట్రెస్టింగ్‌గా చూడాలి, ఇన్వాల్వ్ అయ్యి చూడాలి. హ్మ్. ఈ 2 ఉన్నాయి. మీరు అలా లోపలికెళ్ళిపోతారు హ్మ్. సినిమాలోకి. బయటకొచ్చేటప్పుడు ట్రాన్స్‌లో వస్తారు. ఒక హ్మ్. హై ఉంటది గదా! హ్మ్. ఆ హైలో బయటకొచ్చేస్తారు. హ్మ్. హ్మ్. ఈ 2 మీరు రాసి పెట్టుకోండి. నిజం హ్మ్. నిజం హ్మ్. 100% హ్మ్. మీరు చెప్పింది నిజం. ఆ ట్విస్ట్‌లు అలాగే ఉన్నాయి. ఆ హై అలాగే ఉంది. ఆ హ్మ్. ట్రాన్స్ అలాగే ఉందని చెప్తారు. అంటే ఇప్పుడు హై అంటున్నారు కాబట్టి మాకు ఎలాగో 'హనుమాన్‌లోకెళ్తే' లాస్ట్ ఒక హైప్ ఉంటది. అదే. సీరియస్‌లీ. ఆ! అక్కడ మీరన్నట్టు ఇప్పుడు 'మహేష్ బాబు' గారు ఇలా పేర్లు అన్నాం కదా! అవును. నిజంగా ఒక వీఎఫ్ఎక్స్‌లో అలా క్రియేట్ చేస్తే ఒక వరల్డ్‌ని అవును. 'హనుమాన్' లాగా నిజంగానే
చాలా హైప్ తో వస్తాం. అదొక టైప్ లో వెళ్తుందండి, ఇది ఒక టైప్ లో తీసుకెళ్ళాను వేరే నేను. type. నేను ఎందుకంటే హనుమాన్ రిలీజ్ కాకముందరే ఇది అనేసుకుని ఉన్నా నేను. నాకు Okay. తెలియదు హనుమాన్ లో Okay. ఏముందనేది కూడా. ఉమ్, బట్ ఆ అంటే అలాగా మ్యాచ్ చేసేలాగైతే వచ్చింది. అది వేరే ఇది వేరే, okay. కానీ ఆ హై మాత్రం మ్యాచ్ అవుతుంది. ఓకే. సో ఇక్కడికి వచ్చేసరికి జాతక చక్రం కనిపిస్తా ఉంది. అవును అవును Yeah, అవును జాతక చక్రం కనిపిస్తా ఉంది. టీజర్ లో ఈయన వల్ల ఒకరికి ప్రాణహాని అని చెప్పి అంటూ ఉన్నారు. అవును మాకు జనరల్లీ గుర్తొచ్చేది ఎవరు, ఆయన మేనమామ, కృష్ణుడి గారి మేనమామ. అవును సో ఆయన పేరేంటండి, కంసరాజు 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 అనుకుంటా ఉంటాం. అవును ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎలాగో విలన్ ఆయన దేవదత్త దేవదత్త నాగయ్య గారు. గారు అని తెలుస్తుంది. అవును కొమ్మిది ఆయన ఏమన్నా మేనమామ అవుతారా, ఈయన జాతకం వల్ల పుట్టడం వల్ల ఆయన ఏమన్నా శత్రువు ఈయన? క్యారెక్టర్ అయితే అదేనండి, బట్ డిఫరెంట్ ప్లే ఉంది. మీరు అన్నది కూడా కొంచెం దగ్గరగానే అడిగారు యాక్చువల్ గా. మీరు బాగానే స్టడీ చేసి అడుగుతున్నారు కొంచెం. జస్ట్ అది అది అంటే ఒకవేళ తెలిసినా కూడా ఇబ్బంది లేదు కాబట్టి సరే అంటున్నాను. మీరు అన్నట్టు అతని వల్ల ఒకరికి గండం, లేదా అతని చేతిలో ఇతనికి గండం అనేది ప్యూర్ గా మనం ఓపెన్ చేసి చెప్పేస్తున్నాం అందుకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అశోక్ తేజ గారిని, అశోక్ గల్లా గారిని ఆ రోజు చూసినప్పుడు ఆయన నిజంగానే చాక్లెట్ బాయ్ లా ఉన్నారు. వాయిస్ కూడా అవును ఆ మూవీలో చూసుకుంటే, హీరో మూవీలో నిజంగా ఇప్పుడు ఈ సినిమాకి ఉన్నంత ఒక మాస్ సినిమా తీసే అంత మెచ్యూర్ లెవెల్లో కనిపించలేదు. అదే అదే చాలా సాఫ్ట్ వెర్షన్ లోనే ఉంది. అవునవును మీరు ఎలా ఇమాజిన్ చేసుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లేదు ఒక మంచి స్టార్ ఇమేజ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వస్తున్నారు అని ఓకే మనం యాక్సెప్ట్ చేయొచ్చనే కోణంలో చూసారా? లేదు మీరు ఇమాజినేషన్ లో ఖచ్చితంగా ఈయన ఎలా ఉంటాడు, ఒక మాస్ సినిమా చేయగలడని కాన్ఫిడెంట్ తోనే తీసుకున్నారు? 100% చేయగలరని నమ్మానండి. ఉమ్, అంటూ నాకు సినిమా ఓకే అయిపోయి కథ ఓకే అయిపోయిన తర్వాత ఇలాగ ఏదన్నా వస్తే అనుకున్నప్పుడు 100% అతను ఐస్లో విపరీతమైన పవర్ ఉంటుంది. మీరు చూడండి ఐస్ అలా ఉండి స్టడీగా చూస్తే చాలా పవర్ఫుల్గా ఉంటాడు మనిషి. తర్వాత మనం చెప్పిన దాన్ని 100% చేసి ఇంకా బెటర్ చేసుకునే వ్యక్తిత్వం. అంటే హీరోని పెద్ద ఫ్యామిలీ నుంచి అవి లేవు, గ్రౌండ్ లెవెల్లో రియాలిటీలో ఉంటారు. ఇంకా ఎంత బెటర్ చేద్దాం, సినిమానైనా ఎలాగైనా సక్సెస్ చేద్దాం అనే దాంట్లోనే ఉంటారు. వాయిస్ అంటారా, వాయిస్ ఈ సినిమాకి బాగా చెప్పించు, డబ్బింగ్ వాయిస్ కూడా బాగుంది. అవి మనం కేర్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అట్లా సీరియస్లీ మీరు అన్నట్టు ఆ బియర్డ్ అది మేము ముందు లుక్ పెంచేయమన్నాం. నాకు ఓకే అయిన తర్వాత 3 months నాకు సబ్జెక్ట్కి స్టోరీకి పడుతుంది. స్టోరీ మనం షూటింగ్కి వెళ్ళడానికి మీరు మొత్తం వదిలేయండి. వదిలేసిన తర్వాత 1 week షూటింగ్ షెడ్యూల్ వేసుకున్న తర్వాత మనం కూర్చొని చేసుకుందామని. ఈ లోపల హెయిర్ ఇట్లా ఉండాలి, మీసం ఇట్లా ఉండాలి, బియర్డ్ ఇంత ఉండాలి, ఈ మెల్లో ఇట్లా ఉండాలి, చేతికి ఇట్లా ఉండాలి, అంతా సెటప్ చేసేసుకున్నాం అనమాట. సో కృష్ణుడి గురించి చెప్పగానే మనకు రాధాకృష్ణులని ఎక్కువ అంటూ ఉంటాం. అవును బట్ రుక్మిణి కృష్ణులు ఉన్నారు, కృష్ణుడు సత్యభామ కూడా ఉన్నారు. అవును మరి మన మానస గారు, మానస వారణాసి గారు ఏంటి సత్యభామ. సత్యభామ ఐ మీన్ కొంచెం కవ్వించేవి, కొంచెం ఇద్దరి మధ్య చిన్న చిన్న ఫైట్స్ ఉన్నాయి. అంటే ఎంత కృష్ణుడి గురించి చెప్పినా, ఎంత దైవత్వం గురించి చెప్పినా, ఈ సినిమాలో మనం మిస్ అవ్వంది ఏంటి అని అంటే, ఏదైతే ఆడియన్స్ కావాల్సిన ఒక ప్యూర్ సోల్ ఆఫ్ లవ్ ఉంటుందో అది ఇందులో నీట్ గా ఉంటుంది, కనిపిస్తుంది. సో అది మనం ఎక్కడ మిస్ అవ్వలేదు. సో కలియుగానికి సత్యభామ కృష్ణులు అయితేనే బాగుంటుంది, కవ్వించుకుంటూ ఉంటారు ఒకరినొకరు అని చెప్పి మీరు భావించారు? ఏదో అదే ఆ క్యారెక్టర్ గట్ట సెట్ అయింది, పెట్టేసా. సో స్టోరీ విషయానికి వచ్చేద్దాం సార్. సో ఆయన ఒక ఇంటెన్షన్ తో రాసుకుంటారు, ఒక ఇమాజినేషన్ లో అనుకుని ఉంటారు. బట్ మీ దగ్గరికి వచ్చేసరికి మీరు కంప్లీట్ దాన్ని బిల్డ్ చేసుకోవాలి, ఒక స్క్రీన్ ప్లే రాసుకోవాలి, ఇదంతా చేయాలి. సో ఈ విషయానికి వచ్చేసరికి మీరు రాసిన తర్వాత ఖచ్చితంగా ఆయన స్టోరీ ఐడియా ఇచ్చిన ఆయన కాబట్టి ఖచ్చితంగా మీ స్క్రీన్ ప్లే అంతా మళ్ళీ చూసే ఛాన్స్ ఉంది, ఖచ్చితంగా చూస్తారు. సో ఆయన ఆలోచన విధానంతోనే మీరు రాసినట్టు అనిపించింది. ఆయన ఏమన్నారు మీరు ఆఫ్టర్ స్క్రీన్ ప్లే ఏమన్నారు? అంటే స్క్రీన్ ప్లే అంటే నేను ఐడియాస్ గా మనకు ఆయన కాన్సెప్ట్ అంతా చెప్పిన తర్వాత సార్ అతను ఏమన్నారంటే, ఫస్ట్ ఇచ్చినప్పుడే అర్జున్ గారు మీరు మీ స్టైల్లో మీరు ఏమనుకుంటున్నారో అది మీకు ఎంత బెటర్మెంట్ చేయగలిగితే అంత చేసేసేయండి, అవుట్ అండ్ అవుట్ పక్కాగా అనుకున్న తర్వాతే మీరు ఏం వెళ్తున్నారు అనుకున్నది ఒక జనరల్గా డిస్కస్ చేయండి. తర్వాత లాస్ట్లో మనం ఏదన్నా ఉంటే అవుట్ సైడ్ దగ్గర అక్కడ కూర్చొని ఏదైనా ఉంటే చూసుకుందాం అని అన్నారు. అట్లాగే అతను ఫస్ట్ అన్న మాట ప్రకారంగానే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేను ఒకసారి మళ్ళీ ఇట్లా వెళ్తున్నానండి, ఈ చేంజెస్కి ఇట్లా వెళ్తున్నాను, చిన్నవన్నీ అక్కడ ఇంకేదైనా బెటర్మెంట్స్ అన్నా కూడా నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను, ప్లీజ్ అండి అని అన్నారు. తర్వాత ఇంకా నేను షూట్కి వచ్చేసి షూట్ కంప్లీట్ చేసేసి మొత్తం అయిపోయిన తర్వాత చూపించాను నేను ప్రశాంత్ గారికి. యాక్చువల్గా మధ్యలో అంత చేయలేదు, మొత్తం అయిపోయిన తర్వాత టోటల్గా అయిపోయిన తర్వాత ప్రశాంత్ గారిని పిలిచి ఒకసారి చూడండి అన్న. ఎందుకు అట్లా పెట్టానంటే, నేను 1-2 చోట్ల నేను ఎగ్జైట్ అయిపోయి కొన్ని పెట్టున్నా, అదే అతను కూడా ఎగ్జైట్ అవుతాడా లేదా, అంటే నాది కరెక్ట్ అవుతుందా లేదా అనేది నేను తెలుసుకోవడం కోసం. రాగానే అతను చూశారు కరెక్ట్గా ఆ పాయింట్కి వచ్చేటికి షాక్ అయ్యారు. ఓకే, అందుకే బయటకు వచ్చి కూడా పాపం అందరికి చెప్తున్నారు, అర్జున్ గారు నేను ఇచ్చిన దానికన్నా నా ఐడియాస్ కన్నా బెటర్ ఐడియాస్ యాడ్ చేశారు, నాకు కూడా రాలేదు ఆ థాట్. సో ఒక ప్రూవ్ అయినా అతనికి అవసరం లేదు యాక్చువల్గా అలా చెప్పడం. బట్ అది అతని జెన్యూనిటీ, అతని
జనరల్లీ ఆయన అవును. కంప్లీట్ గా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ప్లాన్ చేసుకున్నారు. అవును. అన్ని సూపర్ హీరోల సినిమాలే. అవును. ఈ కథను మీకు ఇచ్చారు. ఆయనే రాసిన కథ కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా సూపర్ హీరో ఎలిమెంట్స్ ఉంటాయేమో అని కొంచెం అభిప్రాయాలు ఉన్నాయి ఓ అవును. పక్క. లేదు కొంచెం సూపర్ హీరోకి రిలేటెడ్ కాదేమో, సో ఖచ్చితంగా ఎందుకులే పీసీ అందులో కలపొద్దు అని చెప్పి సెపరేట్ గా ఇచ్చారేమో అనే డౌట్ కూడా ఉంది. అవును. సో మీరు ఈ డౌట్ ని కొంచెం మాకు అంటే లేదండి, సపోర్ట్ ప్రశాంత్ చేస్తారు. పీవీసీలో పెట్టకుండా ఉండటం కోసం అని కాదు. అతను ఇది డైరెక్ట్ చేద్దాం అనుకున్న కథ యాక్చువల్గా ప్రశాంత్ గారే చేద్దాం అనుకున్నారు, పక్కన వాళ్ళకి కూడా కాకుండా. మా ప్రొడ్యూసర్ గారికి ఆయనకి ఒక చిన్న కమిట్మెంట్ ఉంది చేయాలనేది. తర్వాత నేను మా ప్రొడ్యూసర్ చిన్న ట్రావెల్లో ఉన్నా. మాకు బ్రిడ్జ్ అంతా మా ప్రొడ్యూసర్ గారి ఓ రకంగా. ఆయన తీసుకెళ్లేసి ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం ఇది అంటే అశోక్ గారు అనుకోవటం. సరే అశోక్ గారు అయితే ఎలా ఉంటుంది అనుకోవటం, ఇట్లా అది ప్రాజెక్ట్ అంతా సెట్ అయిపోయింది. తర్వాత నేను నా వర్క్ అంతా చేసేసుకొని సినిమా చూపించడం. ప్రశాంత్ గారు బాగా ఎక్సైట్ అయ్యారు. నాకు అది ఫస్ట్ సక్సెస్ అనిపించింది నాకు. అంతే కదా, అతను కథ ఇచ్చిన ఆల్రెడీ ఒక ప్రూవ్ డైరెక్టర్, తను చూసి ఇంకా బెటర్గా ఉంది సూపర్ అండి అని అంటే అది నాకు హ్యాపీ అనిపించింది. సో ప్రొడ్యూసర్ గారు ఎంత ఎన్ఆర్ఐ అయినా హార్డ్ అండ్ మనీ కాబట్టి అవును, ఖచ్చితంగా కొంచెం భయం ఉంటది ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు. అవును. బట్ ధీమా కూడా ఉంటది, అవుట్పుట్ చూసారు కాబట్టి అవును. ఒకవేళ ఇప్పుడు కాన్ఫిడెంట్ గా కూడా ఉంటారు. ఇప్పుడు సో ఎక్కువగా ఏం కనిపిస్తుంది ఆయన? బిగినింగ్ లో అది కనిపించింది, ఇప్పుడు ఇది కనిపిస్తుంది. ఇప్పుడు confident గా బిగినింగ్ లో మధ్యలోకి వచ్చిన తర్వాత ఎవరికైనా ఇప్పుడు కాకపోతే మా ప్రొడ్యూసర్ గారు ఎప్పుడు మా కంటెంట్ మిస్ అవ్వకుండా మీరు ఏం కావాలో చేయండి అని బాగా సపోర్ట్ చేశారు కాబట్టి ఇంత మంచి అవుట్పుట్ వచ్చింది. అంతే కదా, ప్రొడ్యూసర్ సపోర్ట్ లేకుండా మనం ఏం చేయలేం కదా. అతను సపోర్ట్ చేయడం వల్ల ఇంత మంచి సినిమా వచ్చింది. తర్వాత సినిమా చూసుకున్న తర్వాత అతనికి పూర్తి నమ్మకం వచ్చేసింది. ఇప్పుడు ఇంకా అతను ఏదైనా చేద్దాం, ఎట్లా చేద్దాం అనే దాని మీద ఉన్నారు ఇంకా పూర్తిగా. సో గుణ 369 చూస్తే క్లైమాక్స్ లో అంటే బోయపాటి గారి సినిమాలన్నీ వేరే ఉంటాయి, వైల్డ్ గా ఉంటాయి. గుణ 369 ఇంకొంచెం వైల్డ్ అది ఆ పాయింట్. మరి ఇక్కడికి వచ్చేసరికి కొంచెం డివినిటీ మైథాలజీ కొంచెం వేరే ట్రాక్ లోకి వచ్చింది. వేరే ట్రాక్ అండి అసలు. సో ఏంటి సార్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది? గుణ 369 ఏమో ఇది చెబితే బాగుంటుంది సొసైటీకి అని నేను నమ్మి తీసిందండి. యాక్చువల్గా కమర్షియల్ పాయింట్ ఆఫ్ లో కూడా తీయలే, బట్ కమర్షియల్ ప్రొడ్యూసర్స్ వర్కౌట్ అయింది కానీ అనుకున్నంతగా నాకు వర్కౌట్ అవ్వాలి. అది ఓపెన్ మళ్ళీ నేను సూపర్ గా అయిపోయాం అవన్నీ చెప్తే కూడా ఆడియన్స్ ఎవరు రీడ్ అంటారు. బట్ యూనిక్ క్లైమాక్స్ మేమైతే అంటే ఎవరు లాస్ట్ 30 minutes ఎవరు గుర్తుపట్టలేరు, అది మాత్రమే. అలాగే ఈ సినిమాకి ఏంటంటే ఇంటర్వెల్ కావచ్చు, సీన్ బిగినింగ్ నుంచే ఇంట్రెస్టింగ్ వెళ్తుంది, ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు. మీకు చెప్పాను కదా, ఒక ప్లేస్ ఆఫ్ అంటే ఇంటర్వెల్ ఆ పాయింట్ ఆఫ్ టైంకి వచ్చేసి షాక్ అయిపోతారు. అంటే గుణాలు కూడా అట్లాగే ఉంటుంది, బట్ ఇందులో కూడా స్టన్ అయిపోతారు. అదొకటి వేరే సెటప్, ఇది వేరే సెటప్. అంటే ఫైట్లు గీట్లు లేకుండానే హై వచ్చేటువంటి ఎలిమెంట్స్ తో ఉంటుంది. అలాగే ప్రీ క్లైమాక్స్ కావచ్చు, క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్ తో ఒక ఇదిలో బయటకు వస్తుంది. అంటే నేను తప్పుగా ఏమంటలేదు, ప్లీజ్ ఒకటే చెప్తున్నాను, తప్పేం లేదండి. గుణ 369 విషయానికి వస్తాను. మీ చేతులతో వచ్చిన ప్రోడక్ట్ మీరు ఇప్పుడు ఆయనతో కలిసి బోయపాటి గారితో కలిసి ట్రావెల్ అయిన సినిమాలు ఉన్నాయి. అందులో కొన్ని ఏంటంటే మరీ అంటే ఎలా ఉంటాయంటే వినయ విజయ రామ కావచ్చు, అంటే కొన్ని సినిమాలు ఈవెన్ జై జానకి నాయక్ కావచ్చు, అంటే హీరో గుద్దాడంటే విలన్ ఆ రేంజ్ లో అంత దూరం వెళ్ళి పడతా ఉంటాడు, అది నమ్మశక్యంగానే ఉంటుంది. అంటే మీ టేకింగ్ మాత్రం చాలా నేచురల్ గానే ఉంటుంది. 369 చూసుకుంటే ఎగిరినట్టు ఉండదు, కొట్టుకున్నట్టే కరెక్ట్ గా ఉంటుంది, కొట్టుకున్నట్టే. మరి ఈ దీని ఇంపాక్ట్ ఎలా ఉంది? బికాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ యాడ్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. ఉంది అంటే ఎక్కువ అంటే మరీ అంత కాదండి, కొడితే ఎగిలిపోయి అంత ఏం ఉండవు. కానీ ఒక టైమ్ ఆఫ్ సిచ్యువేషన్ 1-2 చోట్ల ఉన్నాయి, కానీ అక్కడికి మీరు పీక్స్ లో ఉంటారు. ఆ పీక్స్ టైంలో మీరుండి కొట్టినా మా ఇద్దరిని ఎగురుతున్నా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు చూడండి, అంత పీక్కి వెళ్ళిపోయి ఉంటది. అలాంటి టైంలో 1-2 చోట్ల ఉంటుంది ఎమోషన్ లో. సో బోయపాటి గారు కొన్ని సీన్స్ ని ట్రోల్ చేస్తూ ఉండేవారు. బోయపాటి గారు సినిమాకి పెరుగుతుంది కానీ ఆ ఇంపాక్ట్ ఉంటది కదండి, ఆ ఇంపాక్ట్ లెవెల్ పెరుగుతుంది కానీ ఎక్కడ తగ్గట్లేదు. బికాస్ అది కూడా ఒకసారి ట్రోల్ అవుతుందన్నా కూడా అది ఇంపాక్ట్ఫుల్ అని అర్థం. ఒక మనిషి పదే ఇంతమంది దాని గురించి వీడియోని ట్రెండ్ చేస్తున్నారన్నా కూడా అది ఇంపాక్ట్ చాలా చూపించింది అన్నారు. సో ఇంపాక్ట్ అని ఫీల్ అయ్యి ఆయన ఇంకా పెంచుతూ వెళ్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు సార్? మీరేమన్నా ఇప్పుడు పెంచే ఆలోచనలో ఉన్నారా నెక్స్ట్ సినిమాలకు కావచ్చు? కథ ప్రకారం కథ కాకుండా నేను సపరేట్ గా పెంచాలని అసలు అనుకోను. ఈ సినిమాలో కూడా ఎక్కడ పెంచినట్టు కూడా అట్లా పెట్టలేదు. ఎమోషన్ నేను నమ్మేది ఏంటంటే ఎమోషన్ స్ట్రాంగ్ గా ఉంటే అది ఫైట్ సీక్వెన్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు పండుతుంది. అది ఫన్ సిచ్యువేషన్ ఉన్నా కూడా ఆ ఎమోషన్, ఆ నవ్వాలనే ఎమోషన్ మనం ముందర కనెక్ట్ చేస్తేనే అవుతుంది. ఇక్కడ హై కోపం వచ్చే ఎమోషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఎమోషన్ డిఫరెంట్ టైప్ కాబట్టి అది కరెక్ట్ గా ఉంటే ఏదైనా ఎలివేట్ అవుతుంది, లేకపోతే అవ్వదు అని నేను నమ్ముతున్నా. స్టోరీకి అవసరం అయితే యాక్షన్,
లేకపోతే ఉండదు. అంతే. సో ప్రశాంత్ వర్మ గారు హనుమాన్ కూడా అప్పటికి రిలీజ్ అవ్వలేదు అంటున్నారు మీరు అవును. మేకింగ్ సైడ్ కి వచ్చేసరికి అవును. ఈ సినిమా అవును. ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యేసరికి. అవును. సో ఖచ్చితంగా ఎక్కువ శాతం ఆయన ఇంపాక్ట్ అయితే ఏమి ఉండదు. అంటే ఉండదు. స్టోరీ అయింది అయినా ఉండదు. మేకింగ్ సైడ్ అయితే ఆయన ఇంపాక్ట్ ఉండదు ఉండదు. లాజిక్ ప్రకారం. అంతే. బట్ ఖచ్చితంగా ఆబ్వియస్లీ ఆయనతో మీరు అసోసియేట్ అయ్యారు కాబట్టి బోయపాటి గారితో ఆయన ఇంపాక్ట్ ఉంటుంది. ఏ ఎలిమెంట్స్ లో ఆయన ఇంపాక్ట్ ఎక్కువ ఉండింది బోయపాటి గారి ఇంపాక్ట్? బోయపాటి గారి ఇంపాక్ట్ అండి నాకు అదే అనుకున్నది కంప్లీట్ చేయటం. అంటే కొన్ని ఎమోషన్ సీన్స్ లో ఎక్కువ ఆయన ఇంపాక్ట్ యూస్ చేయడం ఎలాంటి అంటే యాక్చువల్గా నేను ఎమోషన్ మీరు గుణ చూసినప్పుడే మీకు అర్థమైపోయింటుంది హై ఎమోషన్స్ నే టచ్ చేస్తాం అని. ఎండ్కి వెళ్ళిన తర్వాత వెళ్తుంది కాబట్టి ఇందులో ఏంటంటే కాకపోతే అది కల్ట్గా వెళ్ళిపోతుంది ఒక సిచ్యువేషన్ తీసుకొని. ఇందులో ఏంటంటే ఒక ఫ్యామిలీ మదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటరు, లేకపోతే మదర్ అండ్ బ్రదరు, ఏదైతే ఎమోషన్స్ ఉంటాయో అవి అదిరిపోయేలాగా ఉంటాయి. ఒక నెక్స్ట్ లెవెల్లో మీరు చూస్తారు. అంటే మనం అక్కడ వాటికి అలా కనెక్ట్ అయిపోతాం ఆ ఎమోషన్స్. తర్వాత ఒక దైవత్వానికి కూడా అలా చూస్తూ ఉండిపోతాం. సో మనకు ఆ ఎలిమెంట్స్ మాత్రం బ్యూటిఫుల్గా ఉంటాయి, కొత్తగా ఉంటాయి. అంటే కమర్షియల్ సినిమాలో కొత్తగా చెప్పడం కష్టం యాక్చువల్గా. ఒక హీరోయిన్కి కావచ్చు, హీరోయిన్ క్యారెక్టర్ కూడా అద్భుతం, మానస వారణాసి. సో అందరి క్యారెక్టర్లు స్ట్రాంగ్గా ఉంటూ కథలోనే జర్నీ చేస్తూ ఉంటాయి. అందులో ఉండే ఈ సినిమాలో ఉండే బ్యూటీ అది. సో అంటే ఇప్పుడు రిఫరెన్స్లు ఎలాగో ఈ కృష్ణుడికి సంబంధించిన రిఫరెన్స్లు ఉంటాయి కాబట్టి భాగవతం గురించి బాగా డీప్ నాలెడ్జ్ ఉన్న వాడికి రిఫరెన్స్లు అర్థం అవుతాయి సార్, లేకపోతే కొంచెం బేసిక్ లెవెల్ జనరల్ ఆడియన్స్ కూడా అర్థమయ్యేలాగా పెట్టానండి. జనరల్ మీకు నేను చెప్తున్నా కూడా అందుకనే ఏది చెప్పినా స్ట్రాంగ్ గా చెప్తూ అర్థమయ్యేలాగా చెప్పాం. ఈ రోజులు ఉపద్ఘాతలు ఇస్తే వినే పొజిషన్ లేదు కదా. పెద్ద పెద్ద వాళ్ళు తెలిసిన వాళ్ళు కూడాను మామూలు వాడుక భాషలో చెప్తేనే అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాని పరిస్థితి. సో అర్థవంతంగానే చెప్పాం, అర్థమయ్యేలాగా. సో ఆదిపురుష్ సినిమా వచ్చింది సార్, అది ట్రోల్ అయినా కూడా మీరు ఇప్పుడు మన సినిమాలో ఉన్న దేవదత్త నాగి గారికి మాత్రం అది బాగా క్రెడిట్ వచ్చింది. హనుమాన్ గా ఆయనకి మంచి పేరు వచ్చింది. సో మీకు ఇక్కడ ఈ క్యారెక్టర్ కి ఆయన తీసుకోవడానికి బలమైన రీజన్ ఏంటంటే ఇక్కడ పేరు వచ్చిందనా, లేదంటే హనుమాన్ గా ఆయన? కాదండి, హనుమాన్ లో చూసి అదే మన ఆదిపురుషు హనుమంతుల వారి క్యారెక్టర్ చూసి కాదు. ఆయనది మామూలుగా జనరల్ గానే తానాజీ అనే మరాఠీలో ఒక రకమైన హీరో. ఆయన మరాఠీలో ఒక రకమైన హీరో, హిందీ సినిమాలన్నీ చేస్తున్నారు. ప్రొఫైల్స్ మా వాళ్ళ ద్వారా వచ్చింది, మా ప్రొడ్యూసర్ గారు ఎవరు పంపించిన వాటిల్లో ఇది ఉంది. ఉన్నప్పుడు చూస్తూ ఉన్నాను, ఇది నాకు నచ్చింది. ఒకసారి ఇది చూడండి మా ప్రొడ్యూసర్ పంపిస్తే సరే ఒకసారి టచ్లోకి వెళ్ళండి, స్టోరీ చెప్దాం, నచ్చితే చేస్తారని. మన క్యారెక్టర్కి తగ్గట్టున్నాడు ఆయన, అందుకోసమని వెళ్ళానండి. హనుమంతుల వారిది అంటే యాక్చువల్గా ఫేస్ అదంతా కూడా మనకి ఇక్కడ ఇది తెలీదు, బట్ మిగతా సినిమాల రిఫరెన్స్ అన్ని చూసుకొని నేను ఈ క్యారెక్టర్కి 100% రైట్ అనిపించింది. కొంతమంది కూడా అన్నారు హనుమంతులుగా చేస్తున్నారు, ఎంత వైల్డ్ కంసరాజ్ క్యారెక్టర్ ఓకేనా అంటే అదే కదా కొత్తదనం. అందులో అదే ఎప్పుడు పాజిటివ్ ఉంటాయి, అదే చేస్తే మళ్ళీ ఉండదు. దీని తర్వాత ఇతను ఏంటో చూపిస్తే ఆడియన్స్ కూడా థ్రిల్ ఉంటది కదా. అదే. సో మళ్ళీ ప్రశాంత్ వర్మ గారి దగ్గరికి ఒకసారి వెళ్తున్నారు, హనుమాన్ గురించి మాట్లాడుకుంటాం. అవును, హీరో తేజ సజ్జా ఎంత ఎలివేట్ అయ్యారో కొంచెం వరలక్ష్మి శరత్ కుమార్ గారు కొన్ని సీన్స్ లో అంతకు మించి డామినేట్ చేసే విధంగా ఎలివేట్ చేశారు. సో మన దగ్గర దేవకి గారి పోర్షన్ అయితే రివీల్ చేశారు. తెలియకుండా ఏదైనా ఒక పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్ ఏమన్నా ఉందా సినిమా మొత్తంలో? పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్ అంటే ఎవరిది? హీరోయిన్. ఓకే, సత్యభామ గారు స్ట్రాంగ్ గా ఉంటుంది. అంటే ఒక ఉమెన్ అన్ని చిన్నదానికి కుంగిపోకుండా ఎంత స్ట్రాంగ్ గా ఉండొచ్చు అనే క్యారెక్టర్ ని అమ్మాయి. సో వాసుదేవ్ సత్య అండి పేర్లు కాదండి, వాసుదేవుడు అంటే ఆ విగ్రహం చెప్పచ్చు. ఓకే, వాసుదేవుడు అన్న కృష్ణుడే. సో ఆయన వెనకాల ఉన్న, అందుకనే ప్రతి పోస్టర్ లో మాక్సిమం ఆయన్ని కవర్ చేస్తే శ్రీకృష్ణ వారిని. అంటే ఇందులో ఏం లేదండి, రాయి కూడా ధర్మాన్ని బోధించే నేలపైన అని, శిలలు కూడా సద్గురువులు అవుతాయి, సనాతన ధర్మాన్ని రక్షిస్తాయని. సో మనం తీసి పడేస్తాం కానీ విగ్రహారాధన అది అని, దాని వాల్యూ కూడా ఉంటది. ఒక మామూలు బండలు కూడా ఎందుకు శిల్పాలు అవ్వట్లేదు? శిల్పం అయ్యిందంటే దానికి ఏదో ఉంది, ఆ బండకు ఒక విశేషం ఉంది, ప్రతిష్ఠించబడిందంటే ఎందుకో జరిగింది. ఏది కూడా రీజన్ లేకుండా జరగదు. ఆ రీజన్స్ కి కొన్ని నేను అన్నిటిని అల్లి తీసుకొస్తున్నాను. ఇప్పుడు ట్రెండ్ ఫాలో చూసుకుంటే ప్రెసెంట్ ఉన్న కరెంట్ ఉన్న ట్రెండ్ బాగా ఎక్కువగా అంటే ఏదైతే ఎక్కువగా ఆడియన్స్ ని హుక్ చేస్తుందంటే ఇలాంటి మైథాలజీ సబ్జెక్ట్ ని కమర్షియల్ ఎలిమెంట్ లో ఈ జనరేషన్ ఆడియన్స్ కి అర్థమయ్యేలా చెప్పాలి. కల్కి కావచ్చు, అప్పుడు మన హనుమాన్ కావచ్చు,
ఇప్పుడు మనది కూడా దేవకినందన కావాలి. వాసుదేవ్ సో కావచ్చు. మీది కూడా అదే మైండ్ సెట్. అంటే ఆ సినిమాల్లో అంటే అంతేలేండి, మీరు అంటే జోనర్ పరంగా మాట్లాడుతున్నారు కాబట్టి అదే అని చెప్పుకోవచ్చు. కథలు వేరు. కల్కి అసలు పూర్తిగా డిఫరెంట్, హనుమాన్ అనేది అసలు పూర్తిగా వేరే కథ, సూపర్ హీరో. దేవకినందన వాసుదేవ్ అనేది అసలు క్వైట్ వాటి అన్ని సంబంధం లేదు. ఇది ఒక కమర్షియల్ సినిమా. కమర్షియల్ సినిమా సార్, డివైన్ ఫీల్ ఉన్న అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, అంతే క్లియర్ గా చెప్పాలంటే. బట్ ఒక డివైన్ ఫీల్, ఒక కొత్తదనం ఉంది. ఆ కొత్తదనం అనేది రివీల్ చేయలేక నేను చెప్పలేకపోతున్నాను. అంటే నాకు తెలిసినంత వరకు కూడా ఇప్పుడు ప్రెసెంట్ మేజర్ ట్రెండింగ్ లో ఉన్నది ఇదే, డివినిటీ, మైథాలజీ, మన కమర్షియల్ ఎలిమెంట్ లో చెప్పడం. అవును, కమర్షియల్ ఎలిమెంట్ లో చెప్పాలండి. లేకపోతే పూర్తిగా మనం అలా వెళ్ళినా కూడా కొన్నిసార్లు ఆడియన్స్ కి నచ్చలేదు అనుకోండి, అర్థం కాకపోయినా కూడా వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో ఇక్కడ ఎక్కడ డిస్టర్బ్ చేయనీయకుండా వాళ్ళకి పూర్తిగా అర్థమయ్యేలా చెప్పాం. సార్ నాకు ఎందుకు ఈ ట్రెండ్ కి మాత్రం ఏమన్నా కొంచెం లాంగ్ రన్ లో వ్యాలిడిటీ ఉంటుంది అంటారా? ఇది ఈ ట్రెండ్, కొన్ని ట్రెండ్స్ ఏంటంటే వస్తాయి, కొన్ని 5 years 10 years లో 5 years ఉండి తర్వాత ఆ ట్రెండ్ వదిలేస్తారు జనం. అలాంటి సినిమాలు అంటే యాక్సెప్ట్ చేయరు. మరి రుద్దితే కావాలని తీసుకొచ్చేసి మనం డివైన్ కథలో లేకపోయినా కూడా కావాలని రుద్దామనుకోండి, అది ఇంట్రెస్ట్ చూపిరని నా నమ్మకం. కథలోనే వచ్చేయాలి, అది ఆటోమేటిక్ గా జరిగిపోయింది అనుకోండి, జరుగుతుందంటే మంచి సినిమాలు వచ్చినంత కాలం జరుగుతాయి. కానీ అందరు కూడా తీయరు కదా ఈ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. కావాలని దేవుణ్ణి ఆపాదించుకొని గనక మనం చేస్తే ఆడవండి. కథలో నుంచి పుట్టుకురావాలి, కథలో నుంచి మనం చూపించగలగాలి. అది కూడా ఏది మీరు అన్నట్టు అర్థమయ్యేలాగా. కమర్షియల్ ఫార్మాట్ అయితే మిస్ అవ్వకూడదు, అప్పుడు ఆటోమేటిక్ గా సక్సెస్ వస్తుందని నమ్ముకున్నాను. సార్ ఇప్పుడు మొన్న చిరంజీవి గారు స్టేజ్ మీద బోయపాటి గారికి ఒక ఛాలెంజ్ ఇస్తారు, ఇద్దరికి కలిపి కథ రాయి, ఇంద్రజానారెడ్డి సమరసింహారెడ్డి కలిసి ఉండేలాగా ఒక కథ రాయమని ఛాలెంజ్ విసిరారు. బోయపాటి గారు ఏమన్నా చేస్తారు అనుకుంటున్నాను, అనుకుంటున్నారు 100% చేస్తారు అని నాకు తెలుసు కదా, ఆయన దగ్గర ఉంది కథ ఉంది, చేస్తారు అనుకుంటున్నా. కాన్ఫిడెంట్ గా చెప్పారంటే ఖచ్చితంగా ఇది ఇన్సైడ్ చేస్తారు అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన దగ్గర కథలు చాలా ఉన్నాయి, అందులో బెస్ట్ కథలు ఉన్నాయి. అంటే వాళ్ళిద్దరు కలిసి చేస్తే అదిరిపోయేలాగా ఉంటది కదా కొన్ని, అలాంటి కథలు డైరెక్టర్ గారి దగ్గర, బోయపాటి గారి దగ్గర ఉన్నాయి. మేబీ చేస్తారు అనుకుంటున్నాను. అయితే ఫ్యాన్స్ అందరు కాదు, పండగే. అంటే ఆర్ఆర్ఆర్ గురించి గొప్పగా చెప్పుకున్నాం, మరి ముందు జనరేషన్ కూడా కలిపి చాలా గొప్ప విషయం. మామూలుగా ఉంటుంది అసలు నలుగురు హీరోల్లో ఇద్దరు కలిసి చేసిన సినిమా ఒకటి కూడా నాకు తెలిసి. ఇద్దరు కలిసి చేస్తే మళ్ళీ పాత రోజులు గుర్తు తెచ్చుకోవచ్చు థియేటర్ల దగ్గర. సో అదే అది చేస్తే చేయొచ్చు సార్, బోయపాటి గారు అది వర్కౌట్ అవుతుంది, బాగుంటది అది డైరెక్టర్ గారు చేస్తే. సో అఖండ 3 పాయింట్ గురించి ఏమైనా ఎప్పుడన్నా మాట్లాడుకున్నారా సార్? ఇప్పుడు అది తాండవం గురించి తాండవం గురించి లేదండి, బట్ జరుగుతుంది కాబట్టి నేనేం మాట్లాడలేను. సో నెక్స్ట్ ఏంటి సార్ మరి? అంటే మీరు కథలు ఆల్రెడీ తీస్తున్నారా? ఈ కథ రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రశాంతంగా బయటికి తీద్దామని అప్పటి వరకు మీ అది ఉంటది కదా? లేదండి, మధ్యలో అంటే ఈ సినిమా మధ్యలో మనకి చిన్నగా చేసుకుంటూ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు, ఆ ముందర జరిగినప్పుడు మధ్యలో చిన్న గ్యాప్ ఉన్నప్పుడు స్టోరీస్ అన్ని లాక్ చేసి పెట్టుకొని ఉన్నాను. అంటే కాన్సెప్ట్లు కూడా కాదు, మొత్తం ఆల్మోస్ట్ బౌండరీ లాగే. తర్వాత ఎట్లాగో వచ్చే దాన్ని బట్టి, హీరోని బట్టి, వాటిని బట్టి కొంచెం చేంజెస్ జరుగుతాయి. కానీ ఓవరాల్ గా అయితే కథలు రెడీ, ఆల్మోస్ట్ ఫైనల్ డ్రాఫ్ట్ పెట్టేసుకున్నారు. ఫైనల్ డ్రాఫ్ట్ లాగా ఉంది, సాలిడ్ గా ఉంది. భగవంతు దయ వల్ల ఇంకా వినిపించలేదు సార్ ఎవరికి? అంటే ఒకరిద్దరికి జరిగి ఉన్నాయి డిస్కషన్లు. ఇప్పుడు ఈవెన్ దో బోయపాటి గారు కూడా మీరు ఇలాగా ట్రావెల్ అవుతూ మీరు సోలోగా వెళ్తూ సక్సెస్ కొట్టాలి, నా ఎదురుకుండా మీరు గెలవాలనే కోరుకుంటారు. 100% ఎంతైనా ఆయన కోరిక అదే ఉంటది కదండి. అవును. సో మీరు అయితే ఇక్కడ నుంచి సోలోగా ట్రావెల్ అవుతూ సోలోగా సినిమాలు ఇక్కడ నుంచి తీస్తూ ఉంటారని అంతే కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. సో మధ్యలో గ్యాప్ మాత్రం ఎందుకు సార్? అంటే మీరు ట్రావెల్ అయ్యారు ఆయనతో పాటు? లేదు, అంటే మధ్యలో గ్యాప్ అంటే కరోనా వల్ల 2 సంవత్సరాలు పోయిందండి. ఆఫ్టర్ గుణ ఎగ్జాక్ట్ గా అప్పుడే 2 years వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ నేను ట్రాక్ ఎక్కడానికి ఒక 1 year పట్టింది. తర్వాత సినిమా వచ్చేసింది. ఇది 1.5 year పై నుంచి ట్రావెల్ అవుతుంది. సో అందువల్ల అది ఎక్కువ గ్యాప్ లాగా అయిపోయింది. సో గుణ 369 గురించి నేనైతే చెప్పాను, కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అంత కనెక్ట్ అవ్వలేదు మేబీ, బట్ ప్రమోట్ చేసుకునే విధానం మేబీ రాంగ్ అయి ఉండొచ్చు. ఎందుకంటే నాకు సినిమా నచ్చింది, నేనే చెప్పాను కదా సార్, యూనిక్ క్లైమాక్స్ అని మీరు కూడా అన్నారు. 30 minutes, లాస్ట్ 30 minutes ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో అది ఇంటర్వెల్ బ్లాక్ కూడా అదిరిపోతుంది. ఇంటర్వెల్ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో ఇలా ఉన్నప్పుడు మరి అది ఏమైనా ప్రమోషన్ లోపం ఏమన్నా ఉందా అని అంటే ఎందుకో తెలియదండి. కొంతమంది ఎట్లా ట్రోల్ అయిందంటే, అది పూర్తిగా కూడా కాకుండా అది తమిళ సినిమాలు చూసి, ఇంకో సినిమాలు చూసి, అంటే యాక్చువల్గా ఏ సినిమాలు చూసి నేనేం చేయలేదు. అది ఉన్న పరిస్థితులు చూసి చేశా. ఉన్న ఫ్రెండ్స్ లో కొంతమంది ఇలా జరుగుతుంది. అంటే పాజిటివ్ దాన్ని పక్కన పెడితే నెగిటివ్ ఉన్న దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు దాని గురించి ఒక వేలో ఒక సినిమాగా చెప్తే ఎలా ఉంటుంది అని చెప్పి నేను చెప్పా. అలాగే మా ఊరు ఒంగోలు దగ్గర కొన్ని సముద్రంకి వెళ్ళి వీళ్ళు మగపిల్లలు ఆడపిల్లలు తెలియకుండా ఇబ్బంది పడ్డవి. వాళ్ళు ఇబ్బంది పడటమే కాకుండా దాని ద్వారా పేరెంట్స్ పడే ఇబ్బంది,
బ్లాక్ మెయిలింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇప్పుడు ఎక్కువైనాయి అవన్నీ. అవన్నీ నేను అందుకని చెప్పాను, ఇట్లాంటివన్నీ జరిగితే మీరు సోలోకి వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది, ఎంజాయ్ చేసేటప్పుడు బాగానే ఉంటుంది, దాని తాలూకు రిఫ్లెక్షన్స్ వచ్చినప్పుడు తట్టుకోవడం కష్టం అనేది నేను చాలా ఇదిగా చెప్పాను. అలాంటివి జరిగినప్పుడు అమాయకమైన ఆడపిల్లలకి ఇట్లా జరిగితే ఏం చేయొచ్చు అనేది కూడా చెప్పాను. అదే కనుక ఎవరన్నా ఇంకొక పెద్దోళ్ళు ఎవరికొక దాని నోట్లో నుంచి వచ్చింది అనుకోండి ఇదే పదం, ఈ పాటికి అది తిరుగుతూ ఉండేది, ఇది నిజం అని. నేను చెప్పాను కాబట్టి అది తిరగట్లేదేమో, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదేమో. చాలా వ్యాలిడ్ పాయింట్. మోర్ ఓవర్ ఏంటంటే రెగ్యులర్ ఫార్మాట్ లో తీసిన సినిమా అయితే అసలు కాదు, రెగ్యులర్ అనేది ఉండదు. అలాంటి సినిమాలు ఏంటంటే కొంచెం అడాప్ట్ చేసుకునేటప్పుడు బిగినింగ్ ఒక ఇద్దరు అమ్మాయిలు రేప్ చేశారు, ఏం జరిగింది అని దాన్ని తీసుకొచ్చి ఒక పోలీసోడు కూతురు అని ఎవరు చెప్తాడు? వాడు అందుకు వీళ్ళని విలన్స్ ని కాపాడాలని ఎవరు చెప్తాడు? అవన్నీ పక్కన పెడితే దానికి అండగా మహేష్ ఉన్నాడని ఎవరు చెప్తాడు? అసలు మహేష్ నమ్ముకొని ఒక అమ్మాయి వాళ్ళ ఇంట్లో నాన్నోళ్ళు చెప్పకుండా వస్తే, ఎన్నిసార్లు ఫ్రెండ్ నమ్మి అర్ధరాత్రి పూట పేరెంట్స్ నమ్మకుండా వెళ్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని ఎవరు చెప్తాడు? అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హీరో ఏం చేశాడు అనేది ఎండ్ చెప్పా, అది వేరే విషయం. కానీ ఇన్నిటిని నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళా గుణాలు. సో దీనిలో ఏమన్నా ఆ ప్రమోషన్ విషయంలో ఏమన్నా అంటే కొంచెం దెబ్బతిన్నప్పుడు కొంచెం ఎక్కువ ఆలోచిస్తారు కదా, అవునండి, ఒక మంచి ప్రోడక్ట్ ని సరిగ్గా రీచ్ చేయలేకపోయామని. ఈ విషయంలో అందులో వచ్చిన చేంజెస్ ఎక్కడ పెట్టారు? అంటే అప్పుడు క్లైమాక్స్, ఇంటర్వెల్ ఇవన్నీ గట్టిగా చెప్పాల్సిందేమో, జనాలకు రీచ్ అయ్యేలా చెప్పలేకపోయాను. కాకపోతే ఏంటంటే నాకు 15 నిమిషాలు ఫస్ట్ లో కొద్దిగా అటు ఇటుగా అనిపించి అదేదైనా లాగ్ అవుతుంది దాని గురించి కూడా నేను ఎవరికి నచ్చదు అని మాత్రం అనరు అన్నట్టుగా చెప్పాను. ఈ సినిమాకి అందుకనే చెప్తున్నా, పూర్తిగా చూసుకున్నాను, 100% చేసుకున్నాను, ఇది చెప్పేయాలి మనం. అందుకే కొన్ని క్యారెక్టర్లు కూడా ఇప్పుడు కంసరాజ్ క్యారెక్టర్ కావచ్చు, దేవకి క్యారెక్టర్ కావచ్చు, మదర్ సెంటిమెంట్ గురించి కావచ్చు, డివైన్ ఫీల్ ఉందని కావచ్చు, ట్విస్ట్లు ఉన్నాయని కావచ్చు, ట్రాన్స్ అవుతారని కావచ్చు, ఇవన్నీ ఓపెన్ గా చెప్పేస్తుంది. అందుకని గట్టిగా ఇంకోటి ఏంటంటే 100% నచ్చి తీరుతుందని కూడా చెప్తాను. అది కాన్ఫిడెంట్ గా, అంటే 100% నమ్మి 1-4 సార్లు చూసుకొని, అదే మీరు అన్నారు కదా, మనం ఏదో మార్కెటింగ్ కోసం చేసుకోవడం కాదు, నమ్మకం. వీడు చెప్తే కరెక్ట్ గా ఉంటుంది, బ్రాండ్ వీడు 100% నిజమే చెప్తాడు, అబద్ధం చెప్పడు అని నేను చెప్పడం కోసం చెప్తాను. సర్టిఫికేట్ వస్తుంది సార్ సెన్సార్ నుంచి? అంతే. రన్ టైం చెప్తారా సార్? 2 hours 8 minutes 26 seconds 18 frames. సో ఇప్పుడు మేము టీజర్ చూసి చాలా కాంప్లిమెంట్స్ ఇస్తున్నాం, ట్రైలర్ కట్ లోపల జరుగుతుంది నేను చూడలేదు. బట్ థింగ్ ఏంటంటే మీరు ఆల్రెడీ ట్రైలర్ కట్ చూపించుండొచ్చు, లేదంటే టీజర్ చూసిన తర్వాత కూడా మీకు వచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి నుంచి, దేనికి మీరు ఎక్కువ ఎక్సైట్ అయ్యారు? ఇది ట్రైలర్ చూసండి. ట్రైలర్ చూపించిన టీజర్ అంటే టీజర్ చూసాను, ట్రైలర్స్ జరుగుతూ ఉన్నాయి. టీజర్ చూసినప్పుడు మాత్రం ఇక్కడ ఎవరి నుంచో, అంటే మా ఇంట్లో వాళ్ళు చెప్పడం, తెలిసిన వాళ్ళు చెప్పడం ఇవన్నీ కాకుండా వైజాగ్ దగ్గర నుంచో ఎవరో ఫోన్ చేశారు. చేసేసి ఆ ఫీల్ ఏదో ఉన్నారో, మీరు గుణప్పుడు కూడా మీరు చెప్పకుండా చేశారన్న, ఇందులో చెప్తున్నారు కాబట్టి అలా మీరు పెద్ద హిట్ కొడతారన్న నాకు అనిపిస్తుంది అని చెప్పి అక్కడి నుంచి ఎవరో కాల్ చేశారు. నాకు ఆయన తెలీదు యాక్చువల్గా, చేసే నెంబర్ ఎవరు ఫ్రెండ్ ద్వారా అట్లా తీసుకొని కాల్ చేశారు. అది నాకు బాగా హ్యాపీ అనిపించింది. మిమ్మల్ని బాగా అడాప్ట్ చేసుకున్నట్టున్నారు, నేను మెన్షన్ చేసి మరి చెప్పారు. అదే ధర్మ సంస్థాపన అది ఇది అని అన్నారన్న, అందులో ఏం చెప్పలేదన్నా, నువ్వు చెప్పకపోయినా చేసావు, ఇందులో చెప్తున్నావు అని అంటే ఒక మంచి సినిమా నువ్వు ఇలా హిట్ కొట్టాలన్నా, నువ్వు బాగుంది, టీజర్ బాగుంది, పెద్దగా కనపడుతుంది అని వాళ్ళ భాషలో చెప్పారు మంచిగా. సూపర్. సో మహేష్ గారి నుంచి కానీ నమ్రత గారి నుంచి కానీ ఎవరన్నా అంటే బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మహేష్ బాబు గారి సినిమా నుంచి ఈ సినిమాకి 100% బ్లెస్సింగ్స్ ఉన్నాయి. నమ్రత మేడం అయితే ఫస్ట్ నుంచి వస్తానే ఉన్నారు, ప్రతిదానికి మేడం వస్తున్నారు, అన్ని చేస్తున్నారు. బాబు మహేష్ బాబు గారి నుంచి కూడా ఒక మంచి సపోర్ట్ వస్తుంది. అది ఏంటనేది థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చక్రం ఉంది కదా, సుదర్శన్ చక్రం, అంతే. దీని తర్వాత మీరు కూడా చక్రం తిప్పాలని ఈ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ సార్. థ్యాంక్ యూ సార్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్. హాయ్ అండి, దిస్ ఇస్ సింగర్ మనో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. Hi, this is Santosh Shoban. Please subscribe to IG Telugu. Hi, this is Swati Dikshit. Please subscribe to IG Telugu. Hi, this is Devakatta. Please subscribe to India Glitz.